వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం ఏ లెసన్ చెప్పుకోబోతున్నామంటే ఏపీ 10th క్లాస్ 2025 న్యూ సిలబస్లో హిందీలో సెకండ్ లెసన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సెకండ్ లెసన్ పేరు ఏంటంటే పాఠ్ కా నామ్ ఈద్గాహ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈద్గాహ్ రాసిన వారు ఎవరు, లేఖక్ కా నామ్ క్యా, ప్రేమ్చంద్. ఓకే, సో లేఖక్ అని ఇక్కడ నేను అన్నాను, మీరు అబ్జర్వ్ చేసినట్లే లేఖక్ అని ఎందుకు అన్నాను, ఎందుకంటే మనం ఒకవేళ కవితా పాఠం ఒకవేళ అంటే ఇప్పుడు ఫస్ట్ లెసన్లో మనకి బరిస్తే బదుల్లో చూస్తే అక్కడ ఒక పోయంలా ఇచ్చారు కవిత. సో అలా కవిత రాసిన వాళ్ళైతే కవి అంటాము. బట్ ఇక్కడ ఇది ఒక కహాని అంటే ఒక కథ అన్నమాట. సో కథని రాసిన వాళ్ళని మనం లేఖక్ అనాలి. సో లేఖక్ కా నామ్ క్యా హై, లేఖక్ కా నామ్ ప్రేమ్చంద్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పాఠ్ నామ్ ఏంటనుకున్నాం, ఈద్గాహ్. ఈద్గాహ్ అంటే అసలు ఏమిటి అంటే, ఈద్ అంటే ఫెస్టివల్, పండగ. గహ్ అంటే ముస్లిమ్స్ అందరికీ ఈద్ అనే ఒక పండగ వస్తుంది. సో ఆ పండగ సమయంలో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేస్కి ఒక చోటుకి వెళ్ళి అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటారనమాట వాళ్ళ దేవుడికి. అయితే ఆ ప్లేస్నే ఈద్గాహ్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ మనం లెసన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చాడు, ఉన్ముఖీకరణ అని ఇచ్చారు. సో ఉన్ముఖీకరణ గురించి చూస్తే प्रतीकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की भाला, त्यागी तत्वों के जीवन से हम भी तो कुछ देना सीखे. అంటే ఇక్కడ ఉన్ముఖీకరణలో మనకి ఏం చెప్పారంటే, మనకి మధ్యాహ్నం వేళలో అప్పట్లో అంటే ఇప్పట్లయితే మనకి వెహికల్స్ వచ్చేసాయి. సో వెహికల్స్ వచ్చేసాయి కాబట్టి బస్ మీదో లేకపోతే కార్లోనో బైక్ మీద వెళ్తున్నాం. బట్ అప్పటి రోజుల్లో అయితే ఇవేంటి లేవు. సో వాళ్ళు ఏంటి నడుచుకొనే వెళ్ళేవారు. సో మధ్యాహ్నంలో అప్పుడు వాళ్ళు నడుచుకొని వెళ్తున్నప్పుడు ఎండ వల్ల ఏమవుతుంది, ఫుల్ ఎండ ఉంటుంది మధ్యాహ్నంలో. ఇప్పుడైనా మనమైనా స్కూల్స్కి హాఫ్ డే టైంలో మనం నడుచుకొని వెళ్తే అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, చాలా చిరాగ్గా ఎండలో గేర అయిపోతాం. సో అలాగే అలాంటి టైంలో మనకి చెట్టు అనేది నీడని ఇస్తుంది. పేడ్ అంటే ట్రీ, చెట్టు. సదా హమేషా ఎప్పుడు కూడా మనకి ఛాయ అంటే నీడని ఇస్తుంది. చెట్టు ఎప్పుడు కూడా మనకి నీడని ఇస్తుంది. అలాగే పూల నుండి చక్కనైన స్మెల్ వచ్చిన సువాసన వచ్చే పూల నుండి మనకి కొత్త మాలలు కూడా మనం పూల దండలు కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి చెట్టుని ఇక్కడ ఒక త్యాగమూర్తిగా లేఖక్ గారు అయితే చెప్పారు. త్యాగి అని అంటే తను అన్నిటినీ త్యాగం చేస్తుంది మన కోసం అని ఒక త్యాగమూర్తితో పోల్చారన్నమాట. సో తన జీవితంలో ప్రతిదీ మనకి చెట్టు ఇస్తుంది కదా, ఫ్రూట్స్ ఇస్తుంది, వెజిటేబుల్స్ ఇస్తుంది, మెడిసిన్స్ ఇస్తుంది. అంతెందుకు మనం చదువుతున్న బుక్ ఎలా తయారైంది, పేపర్స్. ఈ పేపర్స్ కూడా ట్రీ నుండే మేడప్ అవుతాయి. సో ఇలా మనకి అన్ని ఇలా ఇస్తున్న ఒక త్యాగమూర్తి దగ్గర నుండి మనం కూడా నేర్చుకోవాలి. చాలా మటుకు దీంట్లో మనం నేర్చుకోవాలి, చెట్టు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని మనకి లేఖక్ గారు చెప్తున్నారు. సో ఈ ఉన్ముఖీకరణకు సంబంధించిన ప్రశ్న అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ దట్ ఉద్దేశ్య ఇచ్చారు. అంటే ఈ యొక్క పాఠం దేని గురించే అని. సో ఈ యొక్క పాఠం ఈద్గాహ్ అనేది దేని గురించి అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలుస్తుంది. అలాగే కథను ఏ విధంగా రాయాలి, ఏ భాషలో రాస్తే బాగుంటుంది, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా రాయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క పాఠం ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడైతే మనకి లేఖక్ పరిచయం కూడా ఇచ్చారు. లేఖక్ కా నామ్ और उनकी జన్మదిన్, అతను ఎప్పుడు పుట్టాడు, జన్మస్థానం ఎక్కడ, అవన్నీ కూడా అతని గురించి, అతని పురస్కారాలు ఏంటి అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది లేఖక్ పరిచయాన్ని. సో ఇప్పుడు డైరెక్ట్గా లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. సో స్టోరీని స్టార్ట్ చేద్దాం, కహానీని. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై. సో అయితే రంజాన్ అంటే ఏంటి, ముస్లిమ్స్ యొక్క పండుగ. యాక్చువల్లీ మనకి ఇంగ్లీష్ క్యాలెండర్స్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా ఉన్నట్టు ఇస్లామిక్ క్యాలెండర్లో కూడా వాళ్ళకి సపరేట్గా వాటికి నేమ్స్ ఉంటాయన్నమాట మంత్స్కి. అందులో వచ్చే 9th మంత్ రంజాన్ మాసం, రంజాన్ మంత్, అదొక మంత్ నేమ్ అనమాట. సో రంజాన్ యొక్క 30 రోజులు, 30 అంటే 30. సో 30 రోజుల తర్వాత వచ్చే పండుగే ఈద్ అనమాట. సో మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం ఏంటి, రంజాన్ మాసంలో 30 రోజులు ముస్లిమ్స్ అందరూ కూడా ఉపవాసం చేస్తారు. సో అది అయిన తర్వాత వాళ్ళకి ఈద్ అనే పండుగ వస్తుందన్నమాట. కితనా మనోహర్, కితనా సుహాసన్ ప్రభాత్
वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब ललिमा है, आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है, मनो संसार को ईद की बधाई दे रहा है, ईदगाह जाने की तैयारियां हो रही है. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు అంటే పండగ వాతావరణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. పండగ గురించి, పండగ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అనేది పండగ దాని గురించి చెప్తున్నారు. ఎలా ఉందంట ఆ రోజు, పండగ రోజు వాతావరణం అనేది చాలా మనోహరంగా ఉందంట, చాలా అందంగా మనోహరంగా కనిపిస్తుందట. ఆహ్లాదకరమైన ఉదయం అనేది స్టార్ట్ అయిందట. చెట్లు కూడా కొంత వింత పచ్చదనంగా ఉందంట, పొలాలలో కూడా వింత వైభవం అనేది ఉందంట, ఆకాశంలో కూడా ఎంతో ఆకర్షణీయంగా అట్రాక్టివ్గా ఉందంట. సో సూర్యుడిని కూడా చూడండి ఎంత అందంగా ఎంత చల్లగా ఉందో సూర్యుడు అంట. సో ఇవన్నీ యొక్క సందర్భంలో ప్రపంచం అంతా కూడా మనకి ఈద్కి కంగ్రాచులేషన్స్ అని, శుభాకాంక్షలు, హ్యాపీ ఈద్ అని చెప్తున్నట్లు ఉన్నాయని చెప్పారు లేఖక్ గారు. సో ఈద్కు వెళ్ళడానికి అందరూ కూడా రెడీ అవుతున్నారనమాట. తయారీగా హో రహీ హై. సో అందరూ కూడా ఈద్కి వెళ్ళడానికి తయారవుతున్నారు. లడికే సబ్సే జ్యాదా ప్రసన్న హై, बार बार जेब से खजाना निकल कर गिनते हैं, महमूद गिनता है 1 2 10 12, उसके पास 12 पैसे है. అయితే ఇక్కడ ఒక అబ్బాయి అయితే ఉన్నాడంట, చాలా సంతోషంతో ఉన్నాడంట అబ్బాయి. వాళ్ళ తన జోబు నుండి డబ్బులను బయటికి గంటకి మళ్ళీ తీస్తూ దాన్ని లెక్క పెడుతున్నాడంట. ఎలా లెక్క పెడుతున్నాడంట, తన పేరు మొహమ్మద్. సో మొహమ్మద్ అనే అబ్బాయి ఎలా లెక్క పెడుతున్నాడు, 1 2 10 అలా లెక్క పెడుతూ టోటల్ అవుతుందాడా ఎన్ని ఉన్నాయంట, 12 ఉన్నాయంట. 12 డబ్బులు ఉన్నాయంట. 12 ఓకే, 12 అంటే 11, 12 డబ్బులు పైసాలు ఉన్నాయంట. మొహసిన్ కే పాస్ 15 पैसे है. సో మొహసిన్ దగ్గరేమో 15 पैसे అంటే 15 पैसे ఉన్నాయి. इनके अनगिनत चीजें लगेंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या, और सबसे ज़्यादा प्रसन्न है हमीद. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ యొక్క డబ్బుల్ని మొహసీం దగ్గర 16-15 పైసలు అనేవి ఉన్నాయి. అయితే వాటిని లెక్క వేస్తూ వస్తువులు కొందామని అనుకుంటున్నాడు. వీటితో బోల్డ్ బొమ్మలు, స్వీట్లు, బాకలు, ఇంకా బాల్స్, బంతులు, ఇంకా మరెన్నో ఇంకా బోల్డ్ కొనొచ్చు అని అనుకుంటున్నాడు. ఈ లోపల ఇక్కడ ఇంకో అబ్బాయి కోసం ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాడు, హమీద్. సో తినే మెయిన్ క్యారెక్టర్ అనమాట. హమీద్ చాలా ఆనందంగా ఉన్నాడని ఇక్కడ చెప్తున్నారు. हमीद वह बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था। उसका पिता गत वर्ष हैजे की पेट हो गया और माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सीधर गई। किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ। అయితే ఈ యొక్క అబ్బాయి గురించి హమీద్ గురించి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో అతను 4-5 సంవత్సరాల వయసు గలవాడు అని చెప్తున్నారు. అయితే తను ఎలా ఉంటాడంటే చూడడానికి సన్నంగా అమాయకమైన ఇన్నోసెంట్ ఫేస్తో ఉంటాడంట. అయితే వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ నాన్నగారేమో గత సంవత్సరమే కలారా అనే ఒక వ్యాధి అనే ఒక డిసీజ్ అనమాట, కలారా. సో దాని ద్వారా అతను మరణించాడనమాట. మరియు వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ డాడీ చనిపోవడంతో పాటు బాధతో బాధపడుతూ ఆవిడ మంచం ఎక్కించి కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఆవిడ కూడా చనిపోయారు అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ पैरा చూద్దాం. अब हमीद अपनी दादी अमीना की गोदी में सोता है। दादी अम्मा हमीद से कहती है कि उसके अब्बाजन रुपये कमने गए हैं। अमीजन अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है। అయితే ఇప్పుడు మరి హమీద్ ఎక్కడ ఉంటున్నాడు ఏంటంటే, హమీద్ తన అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటున్నాడు. తన అమ్మమ్మ గారి పేరు ఏంటంటే అమీనా అనమాట. అమీనా అని వాళ్ళ మదర్ పేరు. మదర్ కదా, అమ్మమ్మ పేరు.
అయితే వాళ్ళ అమ్మమ్మ పేరు అమీనా. తన ఒడిలో నిద్రపోతూ ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పిందంటే హమీద్కు, తన తండ్రి తిను కోసం, హమీద్ కోసం డబ్బులు బాగా సంపాదించడానికి దేవుడి దగ్గరకు వెళ్ళాడు, అల్లా దగ్గరకు వెళ్ళాడు అని చెప్పింది. ఇంకా అమీజాన్ అంటే మన హమీద్ ఒక అమ్మ అన్నమాట. సో అమీజాన్ ఏమో అతనికి చాలా మంచి వస్తువు తీసుకురావడానికి అల్లాహ్ మియా ఇంటికి వెళ్ళింది అని చెప్పింది అనమాట. అంటే మరి పిల్లోడు, చిన్న పిల్లోడు 4-5 years అంటే చాలా చిన్న పిల్లోడే ఉంటాడు కదా, మరి వాడికి అమ్మ నాన్న చనిపోయారు ఇలా అని చెప్తే చాలా బాధపడతాడు. అందుకు వాడికి అలా చెప్పకుండా ఇలా అమీనా చెప్పింది అనమాట. అయితే నెక్స్ట్ చూద్దాం. आशा तो बड़ी चीज है, हमीद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. అయితే ఇక్కడ హమీద్ గురించి చెప్తున్నారు. ఆశ అనేది చాలా పెద్ద విషయం అని. హమీద్ కాళ్ళకు షూస్ కూడా లేవన్నమాట. పండగ రోజు అంటే ఎలా ఉంటారు, అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొని మంచిగా రెడీ అవుతారు. కానీ ఇక్కడ పాపం హమీద్ కంట షూస్ వేసుకోవడానికి షూస్ లేవంట. తలపై టోపీ కూడా చాలా డస్ట్గా మురికి పట్టేసి ఉందని చెప్తున్నాడు. అయినా కూడా అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎవరైనా ఎలా ఉంటారు, ఏంటి పండగ రోజు నేను ఇలాంటి బట్టలు వేసుకొని ఇలా ఉన్నానని బాధపడకుండా వాడు ఎలా ఉన్నాడు, హమీద్ చాలా ఆనందంగా అయినప్పటికీ అతను చాలా సంతోషంగా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हमीद उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हमीद भीतर जाकर दादी से कहते हैं, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना. అయితే ఆ రోజు ఏం జరిగిందంట, మంచి ఇలాగా వీడు ఉండగానే వాళ్ళ అమ్మమ్మ ఏమో బాధపడుతూ ఒక గదిలో కూర్చుని ఏడుస్తూ ఉందంట. వాళ్ళ అమ్మమ్మ ఒక గదిలో కూర్చొని అలా ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఈరోజు ఈద్ అంటే ఒక పండగ, సో పండగ కానీ వాళ్ళ ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు అని బాధపడుతుంది. కానీ హమీద్ లోపలికి వెళ్ళి ఏం చెప్పాడంటే, వాడు ఏమనుకున్నాడు, వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తుందంటే వీడు ఒక్కడే ఆ పండగ కదా, సో ప్రేయర్ చేయడానికి వెళ్తున్నారనమాట వీళ్ళందరూ. సో వెళ్తున్నప్పుడు వీడు ఒక్కడే వెళ్ళాలి కాబట్టి వీడు అందుకోసం కావాలో భయపడి ఏడుస్తుంది అనుకొని, నువ్వేమి భయపడుకోమమ్మా, నేను ఒక్కడనే వెళ్తాను, నేను వెళ్ళి ధైర్యంగా వస్తాను, చాలా ఫాస్ట్గా అందరికన్నా ముందే వచ్చేస్తాను, నువ్వేమి భయపడుకొని చెప్పాడనమాట. సో అప్పుడేమైందంటే, अमीना का दिल खचोट रहा है, गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं, हमीद का अमीना के सिवा कौन है, भीड़ में बच्चा कहीं को गाया तो क्या होगा, दिन कोस चलेगा कैसे, पैरों में चले पड़ जाएंगे, जूते भी तो नहीं है. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लगी, लेकिन यह से खायम कौन पकड़ गया, पैसे होते तो लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती, यह तो चीज में जमा करते घंटों लगेगे. అయితే అమీనా తను ఏమనుకుంటుందంటే, ఒక విలేజ్లో వాళ్ళ అందరూ కూడా పిల్లలందరూ కూడా వాళ్ళ ఫాదర్తో కలిసి వెళ్తున్నారు ప్రేయర్ చేయడానికి. బట్ హమీద్తో నేను వెళ్ళలేను, ఎందుకంటే నేను వెళ్తే ఇంట్లో పండగ కదా, అంటే ఏదో వండుకుంటారు కదా, సేమియా ఎవరు వండి పెడతారు, నేను వెళ్ళిపోతే వాడితో పాటే నేను వెళ్ళిపోతే ఇంట్లో వీడికి సేమియా ఎవరు వండి పెడతారు, అలాగని ఒక్కడిని వెళ్తే గుంపులో తప్పిపోవచ్చు, అంత గుంపు వెళ్తారు, వాళ్ళందరిలో తప్పిపోవచ్చు. అసలు అది 3 kilometers 3 మైల్ అనమాట. అంత 3 మైళ్ళ దూరం వెళ్ళి చెప్పులు కూడా వీడికి లేవు, కాళ్ళు బొబ్బలు లేకపోతే ఎలా అని ఈమె బాధపడుతూ ఉందన్నమాట. ఒకవేళ నా దగ్గర కానీ ఇప్పుడు కనీసం డబ్బులు ఉంటే నేనే టకాటకా వెళ్ళి వీడికి డబ్బులు ఇచ్చినా టకాటకా వెళ్ళి అన్ని కావాల్సిన సామాగ్రి, మధ్యాహ్న భోజనం కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చితే నేను ఫటాఫట్ అని వండి పెట్టగలను అని, సేమియా చేసేయగలని ఈమె అనుకుంటుంది అనమాట, మీనా అనుకుంటుంది.
गांव से मेला चला और बच्चे के साथ हमीद जा रहा था। शहर का धमान आ गया। सड़क के दोनों और अमीरों के बगीचे हैं, बड़ी बड़ी इमारतें, अदल था, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे। అయితే ఏమైంది, వీళ్ళు అందరూ కలిసి వెళ్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో, హమీద్ పిల్లలతో కలిసి అందరితో కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, ప్రేయర్ చేయడం కోసమని అందరూ కూడా కలిసిమెలిసి వెళ్తున్నారనమాట. సో అయితే వెళ్తున్నప్పుడు ఏమైంది, షహర్ అంటే ఆ సిటీకి వెళ్ళేసరికి వాళ్ళకి పెద్ద పెద్ద కాలేజ్లు కానీ, కోర్ట్ కానీ అండ్ అన్నీ కూడా మంచిగా కనిపించారనమాట. సిటీ అంటే విలేజ్లో ఉన్న సడన్గా సిటీకి వెళ్తే ఎలా ఉంటుంది, సో అలా వీడన్నీ కూడా చూస్తున్నాడు అనమాట. రోడ్డుకి అవతల పక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కూడా చక్కగా ఉన్నాయన్నమాట. గ్రామం ఉత్సవం కోసమని అందరూ కలిసికట్టుగా బయలుదేరితే అక్కడ ఇవన్నీ కనిపించగానే ఈద్ కోసం వెళ్తున్న వ్యక్తుల గుంపు అనేది వీడికి కనిపించింది అన్నమాట. అయితే తర్వాత ఏం జరిగిందంటే, ईदगाह जाने वाली की टोलियां नजर आने लगी. సో అక్కడికి వెళ్ళిన గుంపు కనిపించింది. एक से एक भड़कीले वस्त्र पहले हुए हैं. सहला ईदगाह नजर आई है. उसी के पास ईद का मेला. नमाज पूरी होने की सब बच्चे मिठाई और खिलौने की दुकानों पर दवा बोल देते हैं. అయితే ఏం జరిగిందంట, అక్కడికి వాళ్ళకి కాస్త వెళ్ళేసరికి ఈద్గాహ్ అనేది వీళ్ళకు కనిపించింది. సో కనిపించగానే ఏమైంది, వీళ్ళందరూ కూడా వెళ్ళి నమాజ్ అనేది పూర్తి చేసుకున్నారు. అలాగైనా నమాజ్ అనేది పూర్తి చేసుకున్న వెంటనే పిల్లలందరూ బయటకు వచ్చి ఏం చేశారు, ఆ బొమ్మల షాప్కి, స్వీట్ల షాపులకి పరిగెట్టుకొని వెళ్ళిపోయారు అనమాట. ఒక్కొక్కరు బొమ్మల షాప్కి, స్వీట్ల షాప్కి పరిగెట్టుకొని వెళ్ళారు. అయితే తర్వాత ఏం జరిగింది, हमीद दूर खड़ा है. उसके पास केवल 3 पैसे है. मोहसिन बिश्ती खरीदता है. मोहम्मद सिपाही, नूरे वकील और सम्मी दोबीन. हमीद खिलौने को लालचाई आंखों से देखता है. అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళే షాపులో కొనుక్కుంటుంటే హమీద్ ఏం చేశాడు, దూరంగా నించొని అలా ఉన్నాడు. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అనేవారు మంచి మంచి బొమ్మలు కొనుక్కుంటే దూరం నుండి మన హమీద్ చూసి అత్యాశతో, అంటే ఎవరికైనా ఏంటి పిల్లలకి ఆ ఏజ్లో బొమ్మలు కొనుక్కోవాలని ఇలా అనిపిస్తుంటుంది. సో చూసి బాధపడుతుంది, నేను కొనుక్కోలేని. ఎందుకు, అతని దగ్గర జస్ట్ 3 పైసాస్ మాత్రమే ఉన్నాయి. 3 పైసాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, రిమైనింగ్ ఫ్రెండ్స్ దగ్గర 12 పైసాలు, 15 పైసాలు ఉంటే పాపం ఇతని దగ్గర జస్ట్ 3 పైసాలు ఉన్నాయి. సో దాంతో ఇతను బాధగా చూస్తూ ఉన్నాడు, ఆశతో కొనుక్కుందా అని. వహ అపనే ఆప్కో సమజ్తా హై. మిట్టీ కే తో హై గిర్తో चकनाचूर हो जाए. फिर मिठाई की दुकानों आती है. किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. मोहसिन ने कहता है, हमीद रेवड़ी ले ले, कितना खूबसूरत है. हमीद ने कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं है. सम्मी बोला, 30 ही पैसे तो है. 3 पैसे में क्या क्या लागे. हमीद मौन रह गया. అయితే ఏమైంది, అక్కడికి తర్వాత షాప్స్లో వీడు మట్టి బొమ్మలు అనేది చూసాడనమాట. సో మట్టి బొమ్మలు చూసిన తర్వాత వీడే ఏంటి ఓదార్చుకున్నాడు. మట్టి బొమ్మలు అయితే కొంటే కింద పడితే ఎగిరిపోతే పటాపంచ అయిపోతాయి, సో అది వద్దు అని పాపం దానికి తనే ఓదార్చుకొని వివరించుకొని చెప్పుకుంటున్నాడు. అయితే తర్వాత ఆ స్వీట్ షాప్ అనేది వచ్చింది. స్వీట్ షాప్ రాగానే ఏం జరిగింది, వీళ్ళందరూ ఎవరికి రేవడియా కావాలి, ఎవరికి గులాబ్ జాములు కావాలి, ఇలా అనే సోహన్ హల్వా ఎవరికి కావాలని చెప్తుండగా ఎవడు మొహసిన్ అన్నాడు, హమీద్ రా, నువ్వు రేవడి తీసుకో, రా తీసుకో చూడు ఎంత మంచి స్మెల్ వస్తుందో, గుమగుమలు ఆడిపోతుంది కదా, అలా కొనుక్కుంటాడు. హమీద్ అన్నాడు, ఏంటి నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా ఏంటి, నేను కొనలేనా ఏంటి అని హమీద్ అనగానే అప్పుడు సమ్మీ అనే ఒక పిల్లవాడు చెప్పాడు, ఏంటి 3 పైసలు అంతే కదా, దీంతో నువ్వు ఎటు కొంటావేంటి, ఎన్ని కొనేస్తావు ఏంటి అని అనగానే హమీద్ ఏమీ మాట్లాడకుండా జస్ట్ అలా మౌనంగా పాపం ఉండిపోయాడు అనమాట హమీద్.
मिठाइयों के बाद लोग की चीजें की दुकानों में आती है। खाई चिमटे रखे हुए थे। हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं। अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितना प्रसन्न होगी। అయితే తర్వాత ఒక ఇనుములు అమ్ముతారు కదా, ఇనుము ముక్కలు. సో అలాంటి షాప్ అనేది వచ్చిందన్నమాట. ఆ షాప్లో మన హమీద్ చూడగానే వాడికి ఒక పట్టకర్ర అయితే కనిపించింది అనమాట. ఆ పట్టకర్ర చూడగానే వీడికి ఏం గుర్తొచ్చింది, ఎప్పుడు అంటే వాళ్ళ అమ్మమ్మ రొట్టెలు కాల్చేటప్పుడు ఆమె చెయ్యి కాలిపోతూ ఉంటుందంట. పట్టకర్ర వాళ్ళ దగ్గర లేదు. సో అది కాల్చేటప్పుడు ఈమె చెయ్యి అయితే కాలిపోతూ ఉంటుందంట. సో దానివల్ల ఈమెకు చెయ్యి కాలిపోతుంది. నేను కానీ ఇప్పుడు ఈ పట్టకర్ర కొనిసి మా దాది అంటే అమ్మమ్మకి ఇస్తే ఆమె ఎంత ఆనందంగా అవుతుంది. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహీ జలేగి। दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। हजारों दुआएं देती रहेगी। फिर पड़ोस की औरतों को दिखाऊंगी। सारे गांव में छात्र होने लगेगी। हमीद चिमट लाया है, कितना अच्छा लड़का है। बड़े की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचाती है और तुरंत सुनी जाती है। అయితే ఎలా ఇతను ఆమె చిన్నపిల్లడు కదా, ఎలా అనుకున్నాడు, అయితే పట్టకట్టలు ఎక్కగానే ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఇంకెప్పుడు కూడా ఆమె చెయ్యి అనేది కాలదు. ఆవిడ నేను వెళ్ళి ఇలా పట్టకట్ట ఇచ్చాను చెప్పగానే పరిగెట్టుకొని నా కొడుక నా బంగారం ఏంటమ్మా వచ్చావని పరిగెట్టుకొని వచ్చి నా చెయ్యి పట్టుకొని చాలా ఆనందపడిపోయి మా పక్కింటోళ్ళు ఉండే పక్కింటోళ్ళకి ఆ చుట్టుపక్కల ఉండే ఔరతం అంటే ఉమెన్స్కి అండ్ ఆల్సో అందరికి మొత్తం ఊళ్ళో ఉన్న అందరికి చెప్తుంది నా కొడుకు ఎంత మంచి కొడుకో చూడండి, నా కోసం ఎంత బాగా ఆలోచించి పట్టకర్ర తెచ్చాడు అని అందరికి చెప్తుంది. అది అల్లా అంటే దేవుడు అల్లా దగ్గర వరకు తన వరకు వెళ్తుంది, తను కూడా చూస్తారు అని హమీద్ ఆలోచించాడు. हमीद ने दुकानदार से पूछा यह चिमटा कितने का है। चाह पैसे कीमत सुनकर हमीद का दिल बैठ गया। हमीद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लगे। दुकानदार ने बुलाकर चिमटा दे दिया। हमीद ने उसे इस तरह कंधे पर रखा मनोबंदर हो और क्षण के अकड़ता हुआ समझियों के पास आया। दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पागल, इसे क्या करेगा। అయితే ఏం జరిగిందంటే తను ఇలా ఆలోచించి ఆ యొక్క షాప్ వాడికి ఆ దుకాణదారుడికి ఏమడిగాడు, సరే ఎంత ఇది ఏంటి ఒక పట్టకర్ర అని అడగని వాడు ఏం చెప్పాడు 6 పైసాస్ అని చెప్పాడంట. పాపం హమీద్ దగ్గర ఎంత ఉంది 3 ఉంది. అయితే 6 అని నేను ఏంటి బాధపడిపోయి తన గుండె గబుక్కుమని అయ్యింది. ఏంటి ఎంత రేట్ చెప్పాడు, నేనేమో వీడు వచ్చేస్తుంది నాకు తగిన రేట్ కనుకుంటే చెప్పాడు ఏంటని బాధపడ్డాడు. అయినా గుండెని గట్టి చేసుకొని ధైర్యం చేసుకుని మళ్ళీ 3 పైసాస్కి వస్తుందా ఆయన షాప్ వాడికి అడగగానే సరే వస్తుంది అనేసి అది ఇచ్చేసాడు. అప్పుడు వెంటనే ఆనందంతో ఏంటి అది పట్టుకొని ఏదో గన్నెని భుజం మీద వేసుకున్నట్టు భుజం మీద ఆ పట్టకర్రని వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. సో వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు, వీటిని ఆట పట్టించడం స్టార్ట్ చేశారు. ఏంటి నీకేనా పిచ్చా ఏంటి, ఒక పట్టకర్ర తెచ్చు ఏదో బొమ్మ ఏదో కొనుక్కుంటావు, ఇది తెచ్చావేంటి, దీంతో ఇప్పుడు నువ్వేం చేస్తావేంటి అని వాళ్ళు దీన్ని ఆట పట్టించారనమాట. घर आने पर अमीना हमीद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यारा करने लगी। सहसा साथ में चिमटा देखकर वह चौंकी, यह चिमटा कहाँ से लाया, मैंने मोल लिया है अम्मा, कितने पैसे में। 3 पैसे दिए। अमीना ने अपने भत्ते पर हाथ रखा। वह अफसोस करती हुई भरती हुई बोली, यह कैसे बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया, लाया क्या चिमटा, सारे मेले में तुझे और कुछ चीज ना मिला।
జో యా లోహ కా చిమ్టా ఉఠాలాయా. అయితే ఏమైందంటే సో తను తీసుకురాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఎగటాలు చేయగానే మన హమీద్ ఏం రిప్లై అవ్వకుండా ఇంటికి అది పట్టుకొని వచ్చేసాడు. సో దీని యొక్క మాట వినగానే వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో పరిగెట్టుకొని వచ్చి వాడు అనుకున్నట్టే పరిగెట్టుకొని వచ్చింది. సో పరిగెట్టుకొని వచ్చి వీళ్ళు ముద్దులాడడం స్టార్ట్ చేసింది. అమ్మ వచ్చాడు నా కొడుకు గుంపులో తప్పించుకుంటాడు కదా ఏమవుతుందో అనుకున్నాను, ఏం అవ్వలేదు, హ్యాపీగానే క్షేమంగానే వచ్చాడు, సేఫ్గా అని హ్యాపీగా ఉంది. సో అప్పుడు వాడి చేతిలో ఉన్న పట్టకాడిని చూసి వెంటనే అడిగింది ఏంటిది అంటే ఎక్కడి నుండి వచ్చింది నీకు పట్టకాడ, ఎలా తెచ్చావు అంటే నేను కొన్నానమ్మా అని చెప్పాడు. కొన్నావా ఎంత అంటే 3 పైసా అని చెప్పాడు. వెంటనే అమీనా వీడు ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంతా ఆపోజిట్ అయిపోయి ఏంటి తలలు బాదుకుంటూ చాలా అప్సెట్ మూడీగా ఏంటి ఏంటి నువ్వు ఎలా చేసావు, ఏంటి పిల్లోడు ఎలాంటి వాడు తయారయ్యాడు, ఇంత తెలుగు తక్కువ పని చేశాడేంటి, మధ్యాహ్నం అయింది ఏదో కొన్ని తినడానికో తాగడానికో కొనుక్కుంటాడు అనుకుంటే అదేంటి కాకుండా ఇది తెచ్చావే, దీనివల్ల యూజ్ ఏంటి, పట్టకాల వల్ల వేస్ట్ కదా, ఎందుకు తెచ్చావు అసలు, డబ్బులు వేస్ట్ చేయడం కాకపోతే అందుకు ఇదంతా తెచ్చావని వాడిని మందలించడం స్టార్ట్ చేసింది అనమాట. हमीद ने उपराधी भाव से कहा तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लीवा लाया. అయితే ఏం చెప్పాడంటే వాడు ఏదో తప్పు చేశాను అన్న భావంతో, ఏదో వాడు మిస్టేక్ చేశాడని భావంతో ఏమన్నాడంటే అమ్మ మరి నువ్వు కాల్చుతున్నప్పుడు చెయ్యి ఎప్పుడు కాలిపోతుంది కదా, అది చూసి నాకు చాలా బాధగా వేసింది కాబట్టి నేను నీ కోసమే తెచ్చానని చెప్పగానే अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. यह मुख सेन था, अमृत प्रेम था जो रस और स्वाद से भरा. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना लालचाया होगा. वह भी अपनी बुढ़िया दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया. आंचल फैलाकर हमीद को दुआएं देती जाती और आंसुओं से बड़ी बड़ी बूंदें गिरती जाती थी. हमीद इसका రహస్యంగా సమజ్తా. కోపం అనేది ఏమైంది అలా తగ్గిపోయి అది నిశ్శబ్ద అనురాగంగా మారి తను ఏం చేసింది కన్నీరు కాల్చడం స్టార్ట్ చేసి ప్రేమతో ఆ పిల్లవాడిని ఎంత త్యాగమూర్తి వాడు, చిన్నప్పటి నుంచి ఇంత జ్ఞానం ఎక్కడి వీడికి, వాళ్ళందరూ బొమ్మలు కూడా కొనుక్కోవడం అని చేస్తే వీడి మాత్రం స్వీట్లు తినడం గట్టి వీళ్ళందరినీ చూసి కూడా అక్కడ ఉండి తన ముసలి అమ్మమ్మ గురించి వాళ్ళ జ్ఞాపకాలతోనే ఉన్నాడే ఆవిడ గురించి ఆలోచించి తెచ్చాడని అమీనా హృదయం అనేది ఆనందంతో నిండిపోయింది. సో నిండిపోయి తన కళ్ళు నుండి పెద్ద పెద్ద కన్నీటి చుక్కలు అనేవి పడ్డాయి. సో దీని వెనక రహస్యాన్ని హమీద్ ఎలా అర్థం చేసుకోగలడు అని చెప్పారు. సో ఇది చాలా బాగుంది కదా, ప్రేమ్చంద్ గారు రాసిన స్టోరీ అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.